జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే మన కేంద్ర బలగాలు అతిపెద్ద విజయాన్ని అయితే సాధించినాయి. మన దేశానికి బయట శత్రువులకు అదేవిధంగా అంతర్గత శత్రువులకు కొదవేల కూడా మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు. ఎవరో మన దేశ వ్యతిరేకులు, అవునా కదా? మన దేశాన్ని పక్కన పెట్టి భారత మాతాకి జై అనమంటే అనరు, కానీ పాకిస్తాన్ సంఘటనలు అయితే నాకుతారు. పాకిస్తాన్ వాళ్ళు, పాలస్తీన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు బాగుంటాయి. వాళ్ళకు ఎక్కడ చూసినా కూడా మన దేశానికి శత్రువులే ఉన్నారు. మన దేశం చుట్టూరా శత్రు దేశాలే ఉన్నాయి. పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మనకు శాశ్వత శత్రు దేశాలన్నమాట. అందుకే ఈ దేశాలు మన దేశంలోని కొన్ని అంతర్గత శక్తులతో కలిసి పనిచేస్తున్నాయి. మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి మావోయిస్టులకు అన్ని విధాలుగా సాయం చేస్తా ఈ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో చలిగాంచుకుంటున్నాయి. అర్థమవుతుందా? ఇక ఈ మావోయిస్టులు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తా, చైనా నుంచి భావజాలాన్ని దిగుమతి చేసుకొని చైనా నుంచి నిధులు స్వీకరిస్తా, అలాగే తమకు ఇబ్బందులు వచ్చినప్పుడు పోయి బంగ్లాదేశ్లో దాక్కుంటా ఈ మావోయిస్టు అగ్రనాయకులు నాటకాలు దొబ్బుతారు. సరే, వాళ్ళు ఎట్ట చచ్చినా కూడా ఏదో పిచ్చితనంతోనో లేక పనికి మాలిన కమ్యూనిస్టు సిద్ధాంతాల మూలంగానో ఈ విధంగా పిచ్చివాళ్ళుగా మారిపోయారని చెప్పి సరిపెట్టుకోవడానికి ఎందుకంటే వీళ్ళు తుపాకులు పట్టుకొని అడవుల్లో తిరుగుతా ప్రజలను చంపుతారు. అమాయకులైనటువంటి గిరిజన పౌరులను, అదేవిధంగా పోలీసులను, అలాగే హిందూ యాక్టివిస్టులను, బీజేపీ నాయకులను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హత్యలు చేస్తారు. అందుకే మన దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ను ప్రారంభించారు. దేశంలోని మొత్తం మావోయిస్టులను వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి లేకుండా చేస్తానని చెప్పేసి అమిత్ షా గారు ప్రమాణం చేశారు. అమిత్ షా గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇంకా అయిపోయినట్టే లెక్క. కావాలంటే చూడండి మీరే. సరే, ఇక ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇంతవరకు 1600 మంది మావోయిస్టులు లొంగిపోతే 800 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 500 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్ అయిపోయినారు. అయితే అమిత్ షా గారు మావోయిస్టులకు ఒక ఆఫర్ కూడా ఇచ్చినారయ్యా. మావోయిస్టులు లొంగిపోతే వాళ్లకు ఆర్థిక సాయం చేయడంతో పాటు వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. అలాగే ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి మావోయిస్టులకు అలాగే ఉపాధి అవకాశాలు కల్పించారు కూడా. అంటే చెప్పిన మాట అయితే నిలబెట్టుకున్నారు. దీంతో అమిత్ షా గారు అనుసరిస్తున్నటువంటి ఈ విధానం చాలామంది మావోయిస్టులకు నచ్చింది. తాము తుపాకులతో అడవుల్లో తిరుగుతా భారత ప్రభుత్వానికి ఎదురు తిరిగి పోరాడలేమని, పైగా తమది బూజు పట్టినటువంటి పాతకాలపు పనికిరాని సిద్ధాంతాలని చెప్పి తెలుసుకున్నటువంటి ఒక వర్గం మావోయిస్టులు అసలు పూర్తిగా మావోయిస్టు పార్టీని రద్దు చేయాలని చెప్పేసి భావించినారు. ఈ విధంగా మావోయిస్టు పార్టీని రద్దు చేయాలని చెప్పి భావించినటువంటి మావోయిస్టులకు పెద్ద దిక్కుగా మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం వహిస్తున్నాడు అనమాట. ఈ మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీకి చెందినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు మాత్రమే కాకుండా మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. అందుకే ఈ మధ్యన ఈ మల్లోజుల వేణుగోపాలరావు ఈ మావోయిస్టు పార్టీని రద్దు చేస్తున్నట్టు, తాము తుపాకులు అప్పగించి బేషరతుగా లొంగిపోతామని, అయితే మాకు నెల రోజులు గడువు కావాలని, ఈ నెల రోజుల సమయంలో నేను అందరినీ కూడా ఒప్పించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను, ఇకపైన మేము కూడా జనజీవన శ్రమంతో కలిసిపోతామని చెప్పేసి ఒక బహిరంగ లేఖనైతే రాశాడనమాట. ఇక ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు. దీనికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ కమిటీ కూడా మద్దతు అయితే ప్రకటించింది. అయితే ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే రక్తం రుచి మరిగినటువంటి నరరూప రాక్షసులైనటువంటి హిడ్మా, దేవ్జీలు మాత్రం దానికి ఒప్పుకోవాలి. తాము మావోయిస్టు పార్టీని రద్దు చేయమని, అలాగే మావోయిస్టు పార్టీ ఎప్పటికి కూడా కొనసాగుతుందని, తుపాకీతోనే అధికారం సాధ్యమంట ఈ ఇద్దరు కూడా ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి అంగీకరించలేదన్నమాట. అంటే దిగలాయంగా దిగుతుంది. పైగా మల్లోజుల వేణుగోపాల్ను ద్రోహిగా అభివర్ణించారనమాట. ఇక దీంతో మనస్తాపం చెందినటువంటి మల్లోజుల వేణుగోపాలు మావోయిస్టు పార్టీకి రాజీనామా చేసి పోలీసులకు లొంగిపోయినాడు. తన అనుచరులైనటువంటి 60 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అలాగే పోలీసుల ముందు బేషరతుగా లొంగిపోయినారు. ఈ సందర్భంగా మల్లోజుల వేణుగోపాల్ మాట్లాడుతా, కాలం ముందుట్లాగా లేదు, మారిపోయింది. ఇప్పుడు ప్రజలు తమ జీవన ప్రమాణాలను అయితే మెరుగుపరుచుకోవడానికి పనిచేస్తారు. ఈ మావో సిద్ధాంతాలు ఎవరికి కూడా పనికిరావు. తుపాకులతో రాజ్యాధికారం సంపాదించడం అనేది అసాధ్యం. ఇంతకాలం మావోయిస్టు పార్టీ చేసినటువంటి తప్పులను అడ్డుకోలేక ఇంతకాలం కూడా మావోయిస్టు పార్టీ చేసినటువంటి
తప్పులను అడ్డుకోలేకపోయినందుకు నేను చింతిస్తున్నా. అందుకే మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా అందరినీ క్షమాపణలు కోరుతున్నా. ఇంత నష్టానికి, ఇన్ని బలిదానాలకు, ఇంతటి హింసకు కారణమైనటువంటి ఈ మావోయిస్టు పార్టీ బాధ్యతలో కొనసాగడానికి నేను ఎంత మాత్రం అర్హుడిని కాదు. వందలాది మంది మావోయిస్టులు కోల్పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పార్టీ పనికిమాలినటువంటి విధానాలను వదిలిపెట్టి మిగిలిన వాళ్ళైనా కూడా కాపాడుకోవాలా. ఏదైనా సాధించాలంటే అది ప్రజల మద్దతుతోనే సాధించగలుగుతాం. అందుకే ఈ మావోయిస్టు పార్టీకు శాశ్వతంగా రాజీనామా చేస్తున్నానంటూ అతి పెద్ద మావోయిస్టు కమాండర్ అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ పోలీసుల ముందు లొంగిపోయినాడు. ఈ మావోయిస్టు సిద్ధాంతాలు ఎందుకు కూడా పనికిరావని, ప్రజాస్వామ్యమే ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పేసి చెప్పగానే చెప్పినాడు అనమాట. ఎట్లుంది న్యూసా? ఒకటేనయ్యా, అమిత్ షా గారు మావోయిస్టులకు చెప్పింది ఒకటే, మీకు వీలైతే లొంగిపోండి, లేదా పంపించే కాడికి పంపిస్తామని చెప్పి సూటిగా చెప్పినాడు. ఇంకా లొంగిపోతారా లేకపోతే ఇంకాడికన్నా పోతారా నిర్ణయం వాళ్ళ చేతల్లోనే ఉండాలి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.